హలో. ఇన్నాళ్ళు ఇజ్రాయిల్కు పాలస్తీనాకు మధ్య యుద్ధం గురించి వింటూనే ఉన్నాం. 2023 అక్టోబర్లో స్టార్ట్ అయినటువంటి ఈ యుద్ధం ఇంకా కొలిక్కి రాలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. వెస్ట్ ఆసియాలోని అతిపెద్ద భాగమైన ఇరాన్కు ఇజ్రాయిల్కు మరో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఈ యుద్ధానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఈ రెండు దేశాలు కనుక గమనిస్తే సరిహద్దును పంచుకోవడానికి కోసం చేస్తున్నటువంటి యుద్ధం అయితే కానే కాదు. మరి ఎందుకు ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వెస్ట్ ఆసియా మొత్తం దద్దరిల్లిపోతుంది? ప్రపంచ దేశాలు కూడా ఎందుకు వణికిపోతున్నాయి? ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని దరిద్రాల్లో వేలు పెడుతున్నటువంటి ట్రంప్ దీంట్లో కూడా వేలు పెట్టాడు. కానీ ఈసారి యుద్ధాన్ని ఆపటానికి కాదు, ఇరాన్ని హెచ్చరించడానికి, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడానికి. అసలు అమెరికాకి ఏంటి ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం? అసలు ట్రంప్ ఎందుకు దూరుతున్నాడు? ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయిల్ ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి మెయిన్ రీజన్ కనుక గమనిస్తే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసే ప్రయత్నాల్ని మొదలు పెట్టడమే. ఎస్, ఏదైతే ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను ఏర్పాటు చేయడానికి ఈ డిసిషన్ తీసుకుందో, ఆరంభం వేసిందని వీళ్ళకు వార్త అందిందో, వెంటనే ఇజ్రాయిల్ యుద్ధం చేయడానికి కారణమయ్యింది. ఇరాన్ చేస్తున్నటువంటి ఈ న్యూక్లియర్ రీసెర్చ్కి అడ్డుకట్ట వేయడానికి స్టార్ట్ చేసినటువంటి యుద్ధమే ఈ ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం. ఫస్ట్లీ కొంచెం బ్యాక్ వద్దాం. 74 కంట్రీలు ఇజ్రాయెల్ కంట్రీలను కలిపితే ఒక్క ఇరాన్ కంట్రీగా పిలుస్తారు. ఇజ్రాయెల్కి సూపర్ మోస్ట్ పవర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ కాకుండా ఎప్పుడైతే 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిందో చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలట. అయితే ఆ టైంలో ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి ముంపులు కావచ్చు, ఎక్కడైతే యుద్ధం వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక దేశాలు సపోర్ట్ చేయడంలో అమెరికా కూడా కీలక పాత్ర పోషించింది. సో అన్ని దేశాల సపోర్ట్ తీసుకొని ఇజ్రాయెల్ అనేది ఒక సూపర్ మిలిటరీ కంట్రీగా మారిపోయిందంట. అప్పటి నుంచి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏ దేశానికైనా కూడా యుద్ధానికి సంబంధించి మిలిటరీ కానీ ఈ ఇజ్రాయెల్ కంట్రీ కానీ సూపర్ పవర్ ఇచ్చేదంట, సూపర్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చిందట. అయితే 1970లో న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ NPT అనే ఒక సంస్థలో న్యూక్లియర్కి సంబంధించినటువంటి రీసెర్చ్లో ఎలాంటి పార్టిసిపేషన్ ఉండదు అని చెప్పేసి ఇరాన్ ఒకప్పుడు సైన్ చేసిందంట. కానీ ఈ మధ్య కాలంలో ఇరాన్ దాని నుంచి బయటికి రావడం వీళ్ళకి తెలిసింది. అంటే న్యూక్లియర్ స్థావరాలను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ఖచ్చితంగా ఒక స్టెప్ వేస్తోంది అని చెప్పి వార్త అందిన నేపథ్యంలో ఈ అమెరికా, ఇజ్రాయిల్ ఒకటై ఇరాన్ మీద దాడులకు ఎగపడుతూ ఉన్నాయి. అయితే ప్రతిసారి అమెరికా ఎందుకు ఎంటర్ అవుతుంది? ఇరాన్ ఎందుకు అన్ని హెచ్చరికలు జారీ చేస్తుంది? ఇలా తిరుగుబాటుదారుల్ని రెచ్చగొట్టడం, వ్యక్తులని, అక్కడ ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గద్దెదించడం, ఇది అమెరికా చేస్తున్నటువంటి కుట్ర. అయితే ఇరాన్ కూడా చాలా ఏళ్ల నుంచి అమెరికాలో జరుగుతున్నటువంటి తీరు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయటం, ఇదంతా చూసినటువంటి ఇరాన్కు ఒక 20 ఏళ్లుగా అమెరికా చేస్తున్నటువంటి కొన్ని ప్రయత్నాల్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది అని చెప్పి ఇరాన్ బలంగా నమ్ముతుంది. అందుకే అమెరికా ఇలాంటి కుట్రలు ఎన్నో చేస్తుంది అని చెప్పి ఇరాన్ గమనించింది. కాబట్టి ఇరాన్ కంట్రీ అమెరికాని చాలా దూరం పెట్టడం చేసిందట. అయితే దీన్ని కోవర్ట్ ఆపరేషన్ అంటారు. ఈ కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా అమెరికా చేసినటువంటి కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. 2006లో ఇరాక్లో సద్దం హుస్సేన్ని చంపేశారు. దీనికి తోడుగా ISIS అనే ఉగ్రవాద సంస్థ ఏర్పాటైంది. 2011లో లిబియాలోని కల్లార్ గడాసిని చంపేశారు. దీనికి తోడు మిలిటరీ ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. సిరియాలోని బసూర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసి ఏదైతే మేజర్ అయినటువంటి టెర్రరిస్ట్ స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా అమెరికా ప్లాన్ గా చెప్తూ ఉంటారు. దీన్ని కోవర్ట్ ఆపరేషన్ అంటారు. ఇలా ప్రతి కంట్రీలో అమెరికా చెప్పింది ఎవరైతే వినరో వాళ్ళని, వాళ్ళ దేశాలని మట్టు కల్పించడం, ఎవరైతే లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ని చంపేయటం, ఇది అనాది కాలంగా వస్తూ ఉంది. అయితే ఏదైతే ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ వస్తుందో, ట్రూత్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస పోస్టు చేస్తూనే వస్తున్నారు ఈ యుద్ధానికి సంబంధించి. ఈ పోస్టుల్లో భాగంగా ముఖ్యమైనటువంటి ఘట్టం ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీంని మేము ఏమీ చేయట్లేదు, ఆయనకి సంబంధించి ప్రస్తుతం సేఫ్ అని చెప్పారు. సో ఈసారి కూడా ఇరాన్కి సంబంధించి ఉన్నటువంటి సుప్రీంని చంపే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం అందరూ అనుమానిస్తూ ఉన్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఈసారి మేము లీడర్స్ని ఏమీ చేయట్లేదు, వాళ్ళకు టచ్ చేయట్లేదు, కాకపోతే ఇరాన్లో జరుగుతున్నటువంటి న్యూక్లియర్ స్థావరాలను ఎప్పుడైతే మీరు ఇరాన్ ఎంకరేజ్ చేస్తూ ఉందో, ఈ న్యూక్లియర్ రీసెర్చ్ని చేయడానికి ఎక్కడైతే ముందడుగు వేస్తూ ఉందో, దీనివల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మేము ఇరాన్తో ఇజ్రాయెల్కి మధ్య ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడం జరుగుతోంది. ఇరాన్కి సంబంధించి మేము దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేసేటువంటి భాగమే ఈ యుద్ధం. ఒకవేళ న్యూక్లియర్ స్థావరాలను కనుక, వాళ్ళు అణ్వాయుధులకు సంబంధించినటువంటి స్థావరాలను ఏర్పాటు చేయడం, ఇదంతా కనుక మీరు మొదలెడితే మాత్రం మేము ఊరుకోమని చెప్తూ ఉన్నారు.
సో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇటు ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, రకరకాలుగా మనం చూస్తున్నాం. ఒకవైపు మిస్సైల్స్తో, క్షిపణులతో, దాడులతో ఎన్నో రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇటు ఇజ్రాయెల్ కంట్రీ మీద ఇరాన్ చేస్తుంది, ఇరాన్ కంట్రీ మీద ఇజ్రాయెల్ చేస్తుంది. ఒకవైపు చెప్తూ ఉన్నారు ఇజ్రాయెల్ చాలా నష్టపోయింది, ప్రాణ నష్టం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆస్తి నష్టం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కానీ ఇరాన్ ఎక్కువగా నష్టపోయింది, ఎక్కువ మంది ప్రాణ నష్టం కోల్పోయింది. కానీ ఇరాన్ కూడా గట్టిగానే వీళ్ళ వైపు యుద్ధం చేస్తోంది, క్షిపణులు దాడులు చేస్తోంది అని చెప్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అనేక రకాల దేశాలు ఎంటర్ అవుతున్నప్పటికీ కూడా ఎవరికి వీళ్ళు న్యూట్రల్గా సమాధానం చెప్పట్లేదు. మరి ఈ యుద్ధం ఆగుతుందా? ఇది మళ్ళీ మరో మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా? అసలు ఏ దేశం వచ్చి చెప్తే ఈ దేశాలు వింటాయి? మరి ఈ రెండు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఆపరేషన్ ఆగుతుందా? ఇరాన్ ఆపుతుందా? అసలు ఇరాన్ తీసుకున్నటువంటి డిసిషన్ మీదనే ఈ యుద్ధాలన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మరి ఇరాన్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.